చేతి వేళ్ళు గమనించాను. ఉంగరాలు అంటే వెండి అలాగే కాపర్. కాపర్ తోటే ఉన్నాయి. బంగారం ఎక్కడ ధరించలేదు మీరు. కానీ అవి కూడా చాలా ప్రత్యేకంగా కనపడుతున్నాయి. బొటన వేలికి పెట్టుకున్నారు. ఏమిటండి విశేషం? అంటే మేము కొన్ని తాంత్రికమైన ప్రక్రియలు చేస్తూ ఉంటాం. హుహు. తాంత్రికంలో జపం చేయడానికి ఒక అనుష్ఠాన పద్ధతి ఉన్నది. చూపుడు వేలి మీద జపం చేస్తే ఒక రిజల్ట్, మధ్య వేలి మీద, అనామిక వేలి మీద, చిటికన వేలి మీద. ఈ చిటికన వేలుకు ఉన్నటువంటి ఈ ఉంగరము ఒక విధమైన మంత్ర దిగ్బంధనమై ఉన్నది. మన కెండిలో ఉండేటటువంటి సిల్వర్లో ఉండేటటువంటి సహజ శక్తి, ఎండిలో ఉండేటటువంటి ధాతు పుష్టి వేరే మెటల్స్లో లేదు. ఎండి వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పురుషులకైతే చాలా, మహిళలకు వాళ్ళకు వచ్చేటటువంటి గుప్త రోగాలు ఏవి కూడా రావు వెండి పే మీద ఉంటే. అంటే సర్వసామాన్యంగా వీటి ధరించడం వలన ఎన్నో నెగిటివిటీస్ పోతూ ఉంటాయి. అవి ధరించని వాళ్ళు మళ్ళీ ఆ నెగిటివిటీస్ పోగొట్టుకోవడానికి హాస్పిటల్ వెళ్ళాలి, ఆ గోళీలు మింగాలి, మందులు మింగాలి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ రావడం, మళ్ళీ ఇంకోటి జరగడం. మేము చేసేటటువంటి తాంత్రిక ప్రక్రియలు ఇవి మాకు సపోర్ట్ చేస్తాయి బాగా. మా శరీరాన్ని స్వస్థత పరుస్తూ మమ్మల్ని ఎప్పటికెప్పుడు జాగృతం చేసుకోవడానికి తోడ్పడుతూ ఉంటాయి. మంత్రయుక్తమై ఉంటాయి ఇవి. ఈ బొటన వేలికి ఎందుకు పెట్టుకున్నామంటే యోని ముద్ర వేసేటప్పుడు మాకు మంత్ర ప్రేరేపకంలో పనిచేస్తావు అవి. ఈ నాడి మీద ఈ సిల్వర్ ఆడడం వల్ల గుండె యొక్క ఉభయ కోశములు ఎప్పుడు కూడా జాగృతమై ఉంటాయి. ధ్యానం చేసేటప్పుడు మాకు తొందరగా సమాధి స్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బొటన వేలుకు సిల్వర్ పెట్టుకుంటే హార్ట్కు సంబంధించిన డిసీజ్ రావు. బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. జ్ఞానం ఎప్పుడు పరివర్తన వైపు వెళ్తూ ఉంటుంది. మైండ్లో కూడా కణాల యొక్క శక్తి, ఆ మైండ్ యొక్క సెట్టింగ్ కూడా యాక్టివేట్గా ఉంటుంది ఎప్పటికెప్పుడు. ఈ వేలుకు ఉండేటటువంటి పవర్ అటువంటిది. బొటన వేలు ఇది ఒక్క వేలు, ఇక్కడ ఉండేటువంటి ఈ నర్వ్ యొక్క సిస్టమ్ అనేది కూడా మన శరీరంలో ప్రత్యేకమైన గ్రంథులకు కనెక్టివిటీ అయి ఉంటుంది. గుండెకు కానీ, లివర్కి కానీ, బ్రెయిన్కి కానీ, కిడ్నీ ఫంక్షన్ కానీ, ఐ ఫంక్షన్స్ కానీ అట్లా. సో అందుకే ఇవి ఇక్కడ ఉండడము వైజ్ఞానికంగా, సాంకేతికంగా, మనకు సైన్స్ ప్రకారం కూడా ఇవి లాభమే. మేము చేసే స్పిరిచువల్ ఎనర్జీ కూడా మాకు బూస్ట్ చేస్తుంటాయి బాగా. మా ఆశ్రమ ధర్మాలు, మా అండర్స్టాండింగ్ మాకు ఉన్నప్పటికీ వైజ్ఞానికంగా కూడా మాకు ఎంతో రక్షణగా ఉపయోగపడతాయి. ఇంకా కాళ్ళకు కూడా బేడీలు ఉంటాయి మాకు. ఇవి బేడీలు అంటే యోగ మార్గంలో ఉన్న ప్రతి సాధువుకు బేడీ ఉంటుంది. ఒకటే వేసుకుంటారు. ఇప్పుడు సద్గురు ఉన్నాడు, ఈషా ఫౌండేషన్, ఆయనకు ఒకటే ఉంటుంది. ఇంకొంతమంది ప్రముఖ స్వామీజీలు ఉంటారు, వాళ్ళు 2 వేసుకుంటారు. అమ్మవారి పరంపరకు సంబంధించిన వాళ్ళు శక్తి ధర్మాన్ని అనుసరించి బేడీల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 3 ఉన్నాయి. ఇవి హరిషడ్ వర్గ సంకేతంగా నేను ధరించాను. 6 వర్గాలకు అతీతమైన ధర్మం నాకు దక్కాలని వాటిని మంత్ర దిగ్బంధనం చేసి వేసుకున్నాను. ఇప్పుడు చేతుకున్నాయి, ఇక్కడ 2. ఇవి చతుర్విధ పురుషార్థ ధర్మాలను సూచిస్తాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంకేతిక భావం మమ్మల్ని ప్రేరేపిస్తుంటాయి. మాతో ఉన్నాయంటే దీన్ని చూసినప్పుడల్లా నా ధర్మం నాకు గుర్తుకొస్తుంది. ఇవి ఎందుకు వేసుకున్నానంటే ఈ పని చేయకూడదు కాబట్టి అవి వేసుకున్నాను, అది చెయ్యకూడదు. ఇక్కడ సిల్వర్ ఆడడం వల్ల కూడా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ భాగంలో కాళ్ళకు సిల్వర్ ఉండడం ఎంతో లాభం. ఒక్కొక్క విధమైనటువంటి బెనిఫిట్స్ అండ్ వైజ్ఞానికమైన మూలము, తాంత్రికమైన బెనిఫిట్ చాలా ఉన్నాయి. అయితే ధ్యానం చేసేటప్పుడు, ప్రత్యేకించి మెడిటేషన్కి వెళ్ళేటప్పుడు మెటల్ ఏవి కూడా ఉండొద్దు శరీరం మీద అని చెప్తారు కదండి. అది వాళ్ళకు తెలిసినటువంటి నియమావళి, వాళ్ళ యొక్క అనుభవం. ఉండొచ్చా అలా అసలు బంగారం కానీ వెండి కానీ ఉంటే? ఆ కాలం ఋషులకు కుండలాలు ఉండేవి. మరి కుండలాలు దేంతో వేసుకుంటారు? ఆ కాలం ఋషులకు కంఠహారం ఉండేది, దేంతో వేసుకునేవాళ్ళు? ఆ కాలం ఋషులకు కూడా బేడి ఉండేది ఎడమ కాలుకి. చాలా మంది ఋషులకు ఉన్నాయి బేడీలు. చాలా మంది ఋషిపత్నులు, ఋషికన్యలు కూడా ధ్యానం చేశారు. వాళ్ళకు కూడా సహజమైన అలంకారాలు ఉంటాయి. షోడశ అలంకారములు ఉంటేనే పరిపూర్ణమైన ముత్తైదువ, పరిపూర్ణమైన స్త్రీ ధర్మం. 16 అలంకార ప్రాయములు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ సతీ అనసూయ, రేణుక ఎల్లమ్మ, గార్గి, లోపాముద్ర వీళ్ళందరూ కూడా అలంకార ప్రాయుక్తంగానే ధ్యానం చేశారు. వేదాంత సంవాదం చేశారు వాళ్ళందరూ. ఒక తుచ్చమైన మెటల్ ధ్యానంకి అడ్డం పడుతుంది అనుకోవడం అవివేకం. దీని యొక్క ప్రేరేపకం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి చేతగాక వాళ్ళు అట్లా చెప్పి ఉంటారు. మై ఒపీనియన్. వీటిని ధరించడం వల్ల ఎన్నో ఎనర్జీస్ రిసీవ్ అవుతాయి. సో వాటిని కంట్రోల్ చేయడానికి కాక చాలా మంది వాటిని విడిచిపెట్టి సర్వసామాన్యంగా ఉండమంటుంటారేమో. కానీ ధరించవచ్చు 100%. ఈజీగా తేరగ్గా మనకు లాభాలు వస్తున్నాయి కదమ్మా. ఊక పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మనకు. చర్మ రోగాలు రావు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవ్వదు, యూరినల్ ఇన్ఫెక్షన్ అవ్వదు,
థైరాయిడ్ ప్రాబ్లం రాదు, కఫం సమస్య రాదు, వాత పిత్త కఫ 3 దోషాలు మనకు రావు. ప్యూర్ కాపర్, ప్యూర్ సిల్వర్. ఇంకొక విజ్ఞానం చెప్పనా, ఏ వంకతోనైనా బంగారు మెడలో ఉన్నా, చేతికున్నా, చెవిలో ఉన్నా, ముక్కులో ఉన్నా, ఏ వంకతో సిల్వర్ పే మీద ఉన్నా ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది, ఆయు ప్రమాణం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే బంగారుకు నేచర్ నుంచి ఆయుష్కు సంబంధించినటువంటి కనెక్షన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. బంగారం ఎంత మేలిమో, బంగారం ఎంత తేజస్సో మన శరీరంలో కూడా అంత సూక్ష్మత్మ శక్తిని ప్రవేశింపజేస్తుంది. అది డైరెక్ట్ సౌల్కు కనెక్ట్ అవుతుంది బంగారు. అందుకే స్త్రీలు ఏ వంకతోనైనా మంగళసూత్రం ధరిస్తారు కాబట్టి స్త్రీలు ఎక్కువ బతుకుతారు, పురుషులు తొందరగా గుటుక్కుమంటారు. మా తాత చనిపోయిన 20 సంవత్సరాలకు మా అవ్వ చనిపోయింది. అంటే మీరు మంగళసూత్ర రూపము, ముక్కు పుడక, కమ్మలు ఏదో ఒక వంకతో బంగారు వేసుకుంటారు కదా. ఆయు ప్రమాణం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కంపల్సరీ బంగారు పే మీద ఉండాలి. పంచలోహాలన్నీ కూడా ఏదో ఒక మూలన ఏదో ఒక వంకతో మన శరీరం మీద ఉండాలన్నదే మన శారీరక నిర్మాణం. నవరత్నాలు, పంచలోహాలు మన పే మీద ఉండాలి. అదేదో అలంకృతంగా వేసుకునిలేరు అప్పుడు దేవతల కిరీటాల్లో, కుండలాల్లో, హారాల్లో, మనుల్లో. అవన్నీ మన బాడీ యొక్క సిస్టమ్ని బట్టి, మన సెట్టింగ్ని బట్టి పెట్టారు. 30,000 40,000 హాస్పిటల్లో పోయాల్సిన పని లేదు. సంపాదించిన శాలరీ మనం డిపాజిట్ చేసుకోవచ్చు, పుష్టిగా తినొచ్చు, ఇంకా లగ్జరీస్ లైఫ్ గడపవచ్చు. అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఫీజులు కట్టి, మాత్రలు మింగి, సైడ్ ఎఫెక్ట్ వచ్చి, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి, మళ్ళీ డయాలసిస్ చేసుకోవడం. నేను చాలామంది నా దగ్గరకు వస్తే వేద విజ్ఞానం ప్రకారంగానే వాళ్ళకు మెటల్స్ సలహా ఇస్తుంటాను, రత్నాలు ప్రొవైడ్ చేస్తుంటాను, రుద్రాక్షలు ఇస్తుంటాను, తాయెత్తులు కూడా ఇస్తుంటాను, యంత్రలిఖితం చేసి ఇస్తాను. ఇవి మూఢనమ్మకాలు, వీటిని నమ్మకూడదు అంటుంటారు చాలామంది. ఇవి మూఢనమ్మకాలు అయితే క్రిస్టల్ థెరపీ అనేది ఒకటి ఉన్నది. క్రిస్టల్ థెరపీ, ఆ క్రిస్టల్ థెరపీకి ఈ రత్నశాస్త్రానికి ఎందుకు కనెక్షన్ ఉన్నది? మెటలైజేషన్కి సంబంధించిన గ్రానైటిక్ ఎనర్జీ సీక్వెన్సెస్ అని ఒక సబ్జెక్ట్ ఉన్నది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈనాడు సిమ్ కార్డులో బంగారు ఎందుకు వాడుతున్నారు? ఏ లోహం, ఇనుము వాడొచ్చు కదా, లేకపోతే కంచు వాడొచ్చు కదా, కాపర్ వాడొచ్చు కదా. సిమ్ కార్డులో బంగారు లేకపోతే సిమ్ కార్డు పనిచేయదు. శాటిలైట్లో కూడా బంగారు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దానికి ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుంది. 100%. చాలా సంతోషం గురుగారు. ఎన్నో సందేహాలు ఇంకా చాలా ఉంటాయి. సమయాభావం వల్ల ఇక్కడితో ముగించవలసి వస్తుంది. ఖచ్చితంగా ఆశ్రమానికి రావాలని కోరుకుంటున్నాం. అమ్మ అనుగ్రహం ఉంటే, ఆవిడ ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు ఖచ్చితంగా వస్తాను. చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు. ఇలాగే ప్రశ్నించేవాడు జ్ఞాని, చెప్పేవాడు జ్ఞాని కాదు. ఇది తర్కశాస్త్రంలో మనకున్నది, మన హిందూయిజంలో. ప్రశ్న వేసేవాడు జ్ఞాని, చెప్పేవాడు కాదు. ఈయన సంవాదకుడు, అడిగేవాడు ఉదాత్త బ్రహ్మ. ప్రశ్న వల్లనే సమాజం చాలా పరివర్తనం వైపు వస్తుంది. ఇంకా మంచి ప్రశ్నలు రాయండి, మళ్ళీ టైం ఇస్తాను, నేను మళ్ళీ వస్తాను. చాలా సంతోషం అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. అందరికీ థ్యాంక్స్ అండి. నమస్తే.